ఈ రాంగ్ రూట్ లో వచ్చే లుచ్చా లోఫర్ గాల వల్ల మాత్రమే ఈ రోడ్డు ప్రమాదాలు 99% జరుగుతుంది ఈ లుచ్చా లోఫర్ గాల వల్లనే. ఏముందిలే, నన్ను ఎవడేం చేస్తాడులే, అక్కడ ట్రాఫిక్ పోలీసులు ఉంటారు, ఈడు రాంగ్ రూట్ లోనే వచ్చేస్తాడు, యూటర్న్ తీసుకోవడానికి 2 కిలోమీటర్లు, 2 కిలోమీటర్లు, 4 కిలోమీటర్లు పెట్రోల్ అయిపోద్దు, డీజిల్ అయిపోద్దు అని ఇక్కడే గొంతుల్లో తిప్పుతాడు, డివైడర్ ఎక్కించి తిప్పుతుంటారు. ఈ బైక్ వాళ్ళు, ముఖ్యంగా ఈ బైకులు నడిపే వాళ్ళు హెల్మెట్ ఉండదు పైన, రాంగ్ రూట్ లో వచ్చేస్తుంటారు, వెహికల్స్ మీద దూసుకొని వస్తుంటారు. పక్కన ట్రాఫిక్ పోలీసులు ఉన్నా కూడా కళ్ళప్పు గీచి చూడడం తప్ప చేసేది ఏం లేదు. కాబట్టి ఈ వ్యవస్థ మారాలి అంటే ఖచ్చితంగా రాంగ్ రూట్ లో వచ్చే వాళ్ళ వెహికల్స్ సీజ్ చేయాలి. ఫస్ట్ 3 months చాలండి, వాళ్ళని తిట్టొద్దు, కొట్టొద్దు, 3 నెలలు సీజ్ చేసి పడేస్తే దారికి వస్తారు. వెహికల్ లేకపోతే దాని అవసరం ఏంటి అనేది అప్పుడు తెలిసి వచ్చింది వాళ్ళకి. ఇంకా మారకపోతే 1 year పాటు, రెండోసారి దొరికితే ఇంకా అసలు వెహికల్ ఇవ్వద్దు వాడికి. అట్లా ఆ సిస్టమ్ తీసుకురండి, ఖచ్చితంగా మార్పు వచ్చి తీరుతుంది. 99% ఖచ్చితంగా మార్పు వచ్చి తీరుదని నేను నమ్ముతున్నా. ఇంకోటి, పిల్లలకి ముఖ్యంగా ఇప్పుడు ఏం జరుగుతుందంటే డ్రైవింగ్ స్కూల్లో చేరుతున్నారు, అది డ్రైవింగ్ లైసెన్స్ కోసం, లేకపోతే కారు నేర్చుకోవడానికి, ఇంకో దానికి. ఏం జరుగుతుందంటే ఆ డ్రైవింగ్ స్కూల్లో చేరడం వల్ల అక్కడికి వెళ్ళి మనం ఎక్కువ డబ్బులు కట్టేస్తాం కదా డ్రైవింగ్ స్కూల్లో, అక్కడ లంచాలు వెళ్ళిపోతాయి వాళ్ళకి. మనకు వచ్చినా రాకపోయినా, కారు నడపడం వచ్చినా రాకపోయినా మనకు వచ్చేసింది, లైసెన్స్ వచ్చేసింది. అంతా లంచాలతో మేనేజ్ జరిగిపోతుంది అనమాట ఈ వ్యవస్థలో. కాబట్టి అసలు రోడ్డు నిబంధనలు ఎలా ఉంటాయి, ట్రాఫిక్ నిబంధనలు ఎలా ఉంటాయి, మనం వాటిని ఎలా పాటించాలనేది కనీసం 9th క్లాస్ నుంచి అన్నా. ఎందుకంటే ఇప్పుడు 15, 14, 12 ఏళ్ళకి కూడా బైక్లు ఎక్కుతున్నారు, కార్లు నడుపుతున్నారు. కాబట్టి 8th క్లాస్, మినిమం 8th క్లాస్ నుంచి ఈ రోడ్డు నిబంధనలు, ట్రాఫిక్ నిబంధనలు ఖచ్చితంగా పిల్లలకి అదొక సబ్జెక్ట్ గా చేర్చాలి సార్. అది ఖచ్చితంగా చేర్చాలి. ఎందుకంటే ప్రాణం చాలా విలువైంది. ఈ రోజు రోడ్డు మీద వెహికల్స్, ప్రతిరోజు ఎన్ని వెహికల్స్ పెరిగిపోతున్నాయి తెలుసా? ప్రజా రవాణా వ్యవస్థ అనేది, ఎందుకంటే ప్రజా రవాణా వ్యవస్థలో తగిన మనుషులకి సరిపడా వెహికల్స్, అది బస్సులు కానీ, ట్రైన్స్ కానీ, మెట్రోలు కానీ ఉండటం లేదా, లేకపోతే వీళ్ళు హోదా ఫీల్ అవుతూ ఏదో పెద్ద బెంజ్ కార్లు, ఈ కార్లు కొనుక్కొని తిరుగుతున్నారో తెలియదు. కానీ ఈ ప్రజా రవాణా వ్యవస్థని ఎవరు సరిగా ఉపయోగించుకోవట్లేదు. ఏదో మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్ తప్ప, మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా ఇప్పుడు సొంత వెహికల్స్ వచ్చేసినాయి, పెద్ద పెద్ద కార్లు కొనుక్కుంటున్నారు, రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ బైకులు కొనుక్కుంటున్నారు. ఇదంతా ఇట్లా ఉండటం వల్ల ఏంటంటే రోడ్లన్నీ కిటకిటలాడిపోతున్నాయి అనమాట. ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా, హైదరాబాదు నగర జనాభా దాదాపు 1,35,00,000 పైన ఉండొచ్చు, 1,50,00,000 అని కొంతమంది అంటున్నారు. సరే, శివారు ప్రాంతాలు ఇవన్నీ కలుపుకుంటే ఇంకా ఎక్కువ ఉండొచ్చు. వీళ్ళంతా ఈ ఉద్యోగాలు, వ్యాపారాల రీత్యా రోడ్ల మీదకి వచ్చేసి సొంత వెహికల్స్ తోటి రోడ్లన్నీ కిటకిటలాడిపోతా ఉంటే ఈ రాంగ్ రూట్ వెహికల్ అసలు ఎటు పోవాలి, మీదకి రావటం అంటే ఏడన్నా ట్రాఫిక్ ఆగిపోతే ఇక్కడ ఏదైనా గొంతుంటే వాడు ఇటు తిరిగి వెళ్ళిపోతున్నాడు రాంగ్ రూట్ లో. వాడిని ఎవడు పట్టించుకోవట్లా, ఆపట్లా. వాడు రాంగ్ రూట్లో వెళ్ళేది కాక, వాడు తెచ్చేది కాక మిగతా వాళ్ళని గుద్దేసి వాళ్ళని కూడా చంపేస్తున్నాడు. కాబట్టి ఈ రోడ్డు నిబంధనలు, ట్రాఫిక్ నిబంధనలు అనేది పిల్లలకి మినిమం 8th క్లాస్ నుంచి అయినా సరే విద్యాలయాల్లో ఖచ్చితంగా నేర్పించాలి. అదొక సబ్జెక్ట్ గా ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా ఆ రూల్స్ వారానికి ఒక క్లాస్ చెప్పండి చాలు, ఎక్కువ వద్దు, వారానికి ఒక క్లాస్ చెప్పండి చాలు. ఎందుకంటే ఇది ఎవరు చెప్పేది కాదు, ప్రభుత్వాలు ఆలోచించాలి. ప్లీజ్, దయచేసి ఇది నా రిక్వెస్ట్.